रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला महबूब नगर मुस्ताखर के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा प्रेस कॉन्फ्रेंस से टीपीसीसी जनरल सेक्रेटरी एस विनोद कुमार ने खिताब करते हुए कहा कि बीआरएस हुकूमत ने 10 सालों में आवाम के लिए कुछ नहीं किया। उन्होंने कहा कि साबिक वजीर श्रीनिवास गौड को सीएम रेवंत रेड्डी के बारे में बात करना मुनासिब नहीं है। उन्होंने कहा कि पालमूर रंगारेड्डी लिफ्ट प्रोजेक्ट को कांग्रेस के दौरे हुकूमत में जुराला बैक वाटर के पानी को उठाने के लिए डिजाइन किया गया था। उन्होंने इल्जाम लगाया कि बीआरएस हुकूमत ने पैसों की खातिर पालमूर रंगारेड्डी लिफ्ट प्रोजेक्ट के डिजाइन में तब्दीली की। अब तक जिन इलाकों को आपाशी का पानी नहीं पहुंचा, सीएम रेवंत रेड्डी उन इलाकों को पानी लाने का संगे बुनियाद रखा है। साबिक वजीर का कहना था कि हल्के में कोई मसाइल हैं तो बताएं, मैं हल करूंगा। विनोद कुमार ने कहा कि महबूब नगर के लिए आप मसला बने हैं, इसीलिए आवाम ने बिला तफरीक वोट देकर हराया है। उन्होंने कहा कि एमएलए एनएम श्रीनिवास रेड्डी की क़यादत में महबूब नगर हल्के की हर तरह से तरक्की की जाएगी। जबकि डीसीसी के जनरल सेक्रेटरी सिराज कादरी ने कहा कि हर एक ने 10 साल तक सख्त मेहनत की है। जो भी मसाइल हैं एमएलए एनएम श्रीनिवास रेड्डी की तवज्जो में लाएं, इन मसाइल को हल किया जाएगा। एमएलए ने हाल ही में मंदिरों, मसाजिद और गिरजाघरों को सियासी मुदाखलत से पाक रखने के इरादे से मन्नेमकुंडा देवस्थानम कमेटी तश्कील दी थी। उन्होंने कहा कि अस्पताल की कमेटी भी तमाम शोबे हाय जिंदगी से ताल्लुक़ रखने वाले अफराद पर मुश्तमिल बनाई गई है। इस मौके पर टाउन सदर लक्ष्मण यादव, जिला अखिलती सेल चेयरमैन फैयाज, फखरुद्दीन और राजू मौजूद थे। నాతో పాటు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి గారు, అలాగే టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ యాదవ్ గారు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజ్ గారు మరియు టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిన్నరాజు గారు పాల్గొంటున్నారు. మధ్యకాలంలో నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారి కార్యాన్ని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాళ్ళు ఏదైతే శ్రీశైలం నుంచి రీడిజైన్ చేసినారో అదే కరెక్ట్ అంటూ, గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో జూరాల నుంచి చేసిందని అది తప్పు పట్టడం జరిగింది. అసలు ఈ టీఆర్ఎస్ మంత్రులకు, శాసనసభ్యులకు, నాయకులకు అసలు ఏమైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన ఏం చెప్తారంటే, జూరాల నుంచి అవతల కర్ణాటకలో చాలా లిఫ్టులు ఉన్నాయి కనుక వాటర్ స్కేర్సిటీ ఉంటుంది మనకు, అందుకే శ్రీశైలంకి వెళ్ళంటారు. ఏమన్నా ఎవరైనా అసలు ఇదేమైనా మాట్లాడే పద్ధతేనా? జూరాల డ్యామ్ ఓపెన్ చేసి నీళ్ళు వదిలితే ఈ జూరాల నుంచి శ్రీశైలంకి వస్తాయి, శ్రీశైలం దాటి సాగర్ పోతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో జూరాల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి పథకాన్ని రూపొందించారు. అంటే జూరాల డ్యామ్ దాటక ముందు ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడం మంచిదా, మరి జూరాల నుంచి శ్రీశైలం దగ్గర పోయిన తర్వాత అక్కడ మిగిలిన నీళ్ళని తీసుకోవడం మంచిదా? ఓన్లీ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు ధనార్జన కొరకే, వాళ్ళ అవినీతి కొరకే డిజైన్లు మార్చి శ్రీశైలంకి వెళ్ళి ఉల్టా లిఫ్ట్ చేయడం అనేది ఇది 100% వాళ్ళ ధనార్జన కొరకే వాళ్ళు డిజైన్ మార్చడం జరిగింది. దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ఆ 69 జియో ద్వారా ఏదైతే డ్రై ఏరియా ఉన్నదో, ఏదైతే ఇప్పటి వరకు సాగునీటికి నోచుకోని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే మన డబ్బులు శాంక్షన్ చేసి మన ఆ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. కనుక ఈ తెలివి తక్కువ మాటలు, ఇంకా కూడా ప్రజలను ఏదో మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేయకూడదని హితవు చెప్తూ, మరొకసారి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు విమర్శించకుంటే, దాని జోలికి రాకుంటే మంచిదని చెప్పి కూడా హితవు చెప్తా ఉన్నాను. 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ పీకలేదు, ఇప్పుడు 3 నెలల్లో అయిపోతే చేయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్. ఏమన్నా ఇదేమన్నా మనుషులు మాట్లాడే మాటనేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మళ్ళీ నిన్న మొన్న ఏదో ఇక్కడికి వచ్చి మహబూబ్నగర్లో వచ్చి తిరుక్కుంటా, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తా, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా,
నేను మీ కొరికే పనిచేస్తా అని చెప్పి కథలు చెప్తా ఉన్నావు సీనన్న. మహబూబ్ నగర్కు, మహబూబ్నగర్ నియోజకవర్గానికి, మహబూబ్నగర్ జిల్లాకు ఎలాంటి సమస్య లేదు. ఉన్న ఒకే ఒక సమస్య, నీవే ఉంటివి. శ్రీనివాస్ గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడే ఒక సమస్యగా ఉండే. ఆ సమస్యను ప్రజలు ఐక్యమత్యంతోనో పార్టీలకు ఖచ్చితంగా అందరూ పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు నిన్ను ఓడగొట్టి. ఇక మళ్ళీ వచ్చి పుల్లలు పెట్టుకుంటా కొత్త సమస్యను సృష్టించకు. ఇప్పుడు నీ హాయంలో నువ్వు చేసేటువంటి సమస్యలే చాలా ఉన్నాయి. మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాతో మీడియా సమావేశంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా నమస్కారం. నిన్న మొన్న జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాం కాబట్టి, కొంతమంది మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సరైన న్యాయం చేస్తలేరు అని చెప్పేసి పార్టీకి సంబంధం లేని వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మహబూబ్ నగర్లో గత పాలకులు రాక్షస పాలనను నడిపించినటువంటి ఆ పాలనను అంతమోదించాలనే దాంట్లో మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఒక భాగస్తులే. ఆ పాలనను పారదోలి ఈరోజు ప్రజాపాలనను మనం తెచ్చుకున్నాము. తెచ్చుకున్నటువంటి పాలనలో కూడా ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు అవుతున్నది. 70 రోజులలోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. నేను మిత్రులకు ఒకటే తెలియజేసుకుంటున్నా, రిక్వెస్ట్గా, మీరు ఏ సమస్య ఉన్నా, మీకు మీ దృష్టికి ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే ఎమ్మెల్యే గారు 24/7 అవైలబుల్ ఉంటారు. మా పార్టీ నాయకులు కూడా అవైలబుల్ ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకురండి. కానీ అనవసరమైన మహబూబ్ నగర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే మాటలు కానీ మీరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా మంచి పరిపాలన అందించడానికి మనం అందరం కూడా ఒకటే లక్ష్యంతో పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారి పాత్రను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాం మనమందరం కూడా. మన్యంకొండ కమిటీ విషయంలో కొంతమంది మాట్లాడడం జరిగింది. ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడకుండా దేవాలయాల్లో కానీ, మసీదులలో కానీ, చర్చిలలో కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొద్దనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసి ఆ కమిటీని వేయడం జరిగింది. అటువంటి కమిటీని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పాత నాయకులు లేరా అని మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రమేయం ఎక్కడ కూడా దేవాలయాల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, మసీదులలో కానీ, చర్చిలలో కానీ ప్రమేయం ఉండొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అవుతుంది. రాజకీయ నాయకుడు ఎంతసేపు ఉన్న తన స్వలాభం కొరకు ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకూడదనే ఉద్దేశంతోనే మా ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఈ భాగంలో ఆ కమిటీని వేయడం జరిగింది. హాస్పిటల్ కమిటీలో కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్లో అవినీతి జరగకూడదు, ఎక్కడ కూడా హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఆ కమిటీలో కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే లెక్కల ఆ పారదర్శకాన్ని పాటిస్తూ క్రిస్టియన్ మైనారిటీ కింద అందరికి ప్రముఖుడు మహబూబ్ నగర్లో పేరుగాంచినటువంటి డాక్టరు సుపరిచితుడు షామిల్ సార్ని వేయడం జరిగింది. రాఘవేందర్ అనే ఒక సోదరుని వేయడం జరిగింది. అలాగే సామాజికంగా పనిచేసేటటువంటి ఆ రాఘవేందర్ని తీసుకొచ్చి, ఎందుకంటే సోషల్ యాక్టివిటీస్ కంపల్సరీ హాస్పిటల్లో అవసరం కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వేయడం జరిగింది. ముస్లిం మైనారిటీ సాధులను కూడా అదే కోణంలో ఆలోచన చేస్తూ గత ఎన్నికల్లో కూడా ఆయన మంచిగా సోషల్ వర్కర్ కాబట్టి మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం పారదోలినాం. మంచి
పాలన లక్ష్యం ముందుకు పోవాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఆయనను కూడా ఆ కమిటీలో వేయడం జరిగింది. కొంతమంది ఆ సాదుల్లా అంటే పడని వాళ్ళు, షామిల్ సార్ అంటే పడని వాళ్ళు, రాఘవేందర్ అంటే పడని వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పడని వాళ్ళందరూ కూడా అరే వానికి ఇచ్చిండ్రు మీకు ఇవ్వలేదా, పార్టీ కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసింది దేని కొరకు, మీకు పదవులు రాకుటిలా అంటే మా కార్యకర్తలకు ఏ పదవులు ఇవ్వాలి, మా కార్యకర్తలను ఎక్కడ మేము ప్రొవైడ్ చేసుకోవాలి, వారికి ఏ విధమైన న్యాయం చేయాలనేది మా నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఎవరికైతే కౌన్సిలర్ ఆశ ఉందో కౌన్సిలర్ కాంటెస్ట్ చేయడానికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడం, ఎక్కడైతే నామినేటెడ్ పోస్టు భర్తీ చేయాలనో వారికి స్థాయికి తగ్గట్టు ఆ నామినేటెడ్ పోస్టును భర్తీ చేయడానికి అన్ని రంగాల్లో సిద్ధం పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మహబూబ్ నగర్ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా మిత్రులందరూ నేను ఒకటే కోరుతున్నా, మనమందరం 10 ఏళ్ళు కష్టకాలంలో ఉన్నాం. ఆ కష్టకాలాన్ని మనమందరం కూడా ఆ కష్టాలు తొలగి అందరం కూడా స్వేచ్ఛా జీవితంలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ సమన్యాయం చేసుకుంటూ మా నాయకుడు ముందుకెళ్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా సహకరించి మనందరి లక్ష్యం ఒకటే మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి. కాబట్టి మనందరం ఏకదాటిపై ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొచ్చినా, మా అధినాయకుని దృష్టికి తీసుకొచ్చినా, మా పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా దాన్ని సామరస్యంగా పరిష్కరించే విధంగా మనమందరం కూడా ముందుకెళ్దామని మళ్ళొక్కసారి నేను ఒకటే కోరుకుంటున్న పట్టణ ప్రముఖులను మీకు చేతులెచ్చి నమస్కరించుకుంటున్నా. మనమందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్కారం.